వీరం హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. మాట్లాడదాం. సార్, ఎట్లా చూస్తారు? సవాళ్ళకి ప్రతి సవాళ్ళు నడుస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ వరకు కేటీఆర్ వెళ్ళబోతా ఉన్నారు ఏంటి? ఇది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్. కేవలం వాళ్ళ రాజకీయ ఉనికి కోసం, వాళ్ళ చిల్లర పాలిటిక్స్ కోసం ఈరోజు ప్రజలను వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి గ్రౌండ్లోకి పోతే ప్రజల్లో ఉన్న తిరుగుబాటు, వ్యతిరేకతను గుర్తించి భవిష్యత్తులో వాళ్ళకి జరిగేటటువంటి దాన్ని గుర్తించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు హామీలు ఇచ్చిండ్రు, ఇంప్లిమెంట్ చేయలేదు. వాళ్ళకి అధికారంలోకి మరి ఎందుకు వచ్చిండ్రు? వాళ్ళకి తెలుసు కదా. అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక దాన్ని ఏదో పట్టకాల్చి కేసీఆర్ గారి మీద, ప్రభుత్వం మీద బురద జల్లాలనే ప్రయత్నం తప్ప ఇది వేరే కాదు. ఇదంతా కేవలం డైవర్షన్. రైతు బంద్ వేయలేకపోయినారు, రైతు బోనసులు సరిగ్గా ఇవ్వలేకపోయినారు, గ్రామాల్లో పెన్షన్లు సరిగ్గా ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఏం చేసింది ప్రభుత్వం? కరెంటు కూడా సరిగ్గా లేదు. గ్రామాలకు పోతే కరెంటు రైతాంగాన్ని కూడా కరెంటు సరిగ్గా ఇవ్వలేదు. వడ్లను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇదంతా పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్. ఇదంతా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఆ వైఫల్యం నుంచి ప్రజలను డైవర్షన్ చేసే కార్యక్రమం తప్ప ఇదేం కాదు. జూపల్లి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా సవాల్ విసిరాడు కేటీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి. ఎట్లా చూస్తారు ఆ నియోజకవర్గం సంబంధించిన? మా దగ్గర పెంటపల్లి సొసైటీ అని ఒక సొసైటీ ఉంది బ్రదర్. ఆ సొసైటీలో రుణమాఫీ కాలేదు. రమ్మని చెప్తున్నా కృష్ణారావు గారిని. మేము చెప్తా ఉన్నాం, కొల్లాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధం. నీవేం అభివృద్ధి చేసినాం, మేమేం అభివృద్ధి చేసినాం. అప్పుల మీద, అభివృద్ధి మీద, పెంటపల్లి సొసైటీ మీద, అక్కడ ఉన్న రైతాంగం వడ్ల కొనుగోలు మీద, అన్నిటి మీద జూపల్లి చర్చకు సిద్ధమా అని చెప్తాం. జూపల్లి కృష్ణారావుకి అంత సీన్ లేదు, అంత సినిమా లేదు. తెలంగాణ భవన్కి ముట్టడించబోతున్నాం అనేది వినిపిస్తాం. జూపల్లి కృష్ణారావు ఇక్కడ రాబోతా ఉన్నాను. నాకు ఇందాక ఎవరో మిత్రులు చెప్తా ఉన్నారు, కమిషనర్ గారికి ఫోన్ చేసి హౌస్ అరెస్ట్ చేయించుకున్నారని. ఒక మంత్రిని హౌస్ అరెస్ట్ చేస్తారా అండి? బయట ఉన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అదే వాస్తవం అయితే నైతికంగా ఓటమి ముందే చర్చకు రాకుండా తప్పించుకునే దోవ తప్పితే అది మరి ఏం కాదనే విషయాన్ని చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.